ఓం గ్రోకాయ నమః. ఓం గ్రోకాయ నమః. ఓం గ్రోకాయ నమః. ఓం గ్రోకాయ నమః. చెప్పురా నీ భార్యమే. అరే గ్రోకో, ఎవడెవడో ఫేమస్ అయిపోతున్నాడు, నేను ఎందుకు రావడం లేదో? తప్పురా, అలా అనకూడదు. వాళ్ళకి జీ బల్బు లేదు, నీకు జీ నిండా బల్బు ఉంది, అందుకే నువ్వు ఫేమస్ అవ్వడం లేదు. సరే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయాలో చెప్పు. ఫుడ్ బ్లాగ్స్ ఏరా? ఫుడ్ బ్లాగ్స్ బొచ్చిన మంది చేస్తున్నారా. నా వెయిట్ ఎంతో తెలుసా? 110 కేజీలు. పొట్ట పందిలా ఊరిపోతుంది. ఇప్పుడు ఫుడ్ బ్లాగ్ చెప్తే నేను ఎన్ని కేజీలు వెళ్ళిపోతానో నాకే తెలియట్లేదు అయ్యా. వాళ్ళంతా ఫుడ్ బ్లాగ్ చేయడం లేదు, ఫుడ్ ని ప్రమోట్ చేస్తున్నారు, రెస్టారెంట్ ని ప్రమోట్ చేస్తున్నారు, డబ్బులు దొబ్బుతున్నారు. నువ్వు రెస్టారెంట్ కి వెళ్ళు, జెన్యూన్ గా 3 ఐటమ్స్ ఆర్డర్ చేయి. అవి ఎలా ఉన్నాయో చెప్పు, నీకున్న ఫుడ్ ఎక్స్పీరియన్స్ తో చెప్పు. అలా 50 వీడియోస్ చెయ్యి, గ్యాప్ ఇవ్వకుండా చెయ్యి. నాకు ఇష్టం వచ్చిన రెస్టారెంట్కి పోవచ్చా? నీకు ఇష్టం వచ్చిన రెస్టారెంట్ కి పోకూడదు. నేను ఒక దూతను పంపిస్తా, వానికి స్లిప్ ఇస్తాడు, ఆ స్లిప్ ప్రకారం పాలైపోవాలి. నైట్ టైం నీ ఇష్టం, ఫుడ్ బ్లాగ్స్ నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఇష్టం వచ్చిన రెస్టారెంట్ పోవచ్చు, కావాలంటే నువ్వు వంట కూడా చేయొచ్చు. ఒకవేళ నేను 50 వీడియోస్ చేసిన తర్వాత కూడా ఫేమస్ అవ్వకపోతే? ఎవడైనా సరే ఇన్ని వీడియోస్ పెడితే ఫేమస్ అయిపోతాడు. నువ్వు ఫేమస్ అవ్వలేదంటే నీ దరిద్రం. ఎన్నో సార్లు ఫెయిల్ అయిపోయావు కదా, మళ్ళీ ఇలా చూసుకుందాం. కానీ 50 వీడియోస్ కన్ఫర్మ్ గా చేయాలి, ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదు. ఫైనల్ గా చెప్తాను, పని చెయ్యి, ఫలితం ఆశించుకో. ఒరే నీ కొత్త గ్రోకో, ఎలాగోలా చేసి నేను 50 వీడియోస్ చేస్తా, ఫేమస్ అవుతానో లేదు చూద్దాం.